So, hello guys, how are you all? I hope you all are doing and doing good and studying well. Actually, నాకు సిక్స్త్న LICHFL ఎగ్జామ్ ఉంది. దట్స్ ఐమ్ నాట్ ఎట్ ఆల్ మేకింగ్ ఎనీ కంటెంట్ ఇన్ మై ఛానల్. బట్ మీన్ వైల్ నేను గ్రామర్ సిరీస్ అయితే ఆపేసాను. ఐ విల్ కంటిన్యూ ఆఫ్టర్ మై ఎగ్జామ్. దెన్ ఐ స్టార్టెడ్ టు షేర్ సమ్ పాయింట్స్ ఇన్ దిస్ వీడియో. లైక్ ఇది ఎంత క్రూషియల్ టైం అంటే ఇప్పుడు ఈ టైంలో యూ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు వేస్ట్ ఆన్ ద సర్చింగ్ అండ్ ఫైండింగ్ అండ్ ఫాలోయింగ్ ర్యాండమ్ రిసోర్సెస్. లిటరలీ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుదాం అన్నప్పుడు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఏ ఆస్పిరెంట్ ఏ ఛానల్లో ఏ ఏ రిసోర్స్ లైక్ సజెస్ట్ చేస్తే అది ఫాలో అయిపోవడం. లైక్ చూడండి, కొన్ని స్ట్రాటజీస్ చూడండి, బట్ అన్నీ ఫాలో అవ్వకండి. జస్ట్ వాచ్ దేర్ స్ట్రాటజీస్ అండ్ మేక్ యువర్ ఓన్ స్ట్రాటజీ బై యువర్ సెల్ఫ్. దాట్స్ హౌ ఇట్ వర్క్స్. వాళ్ళకి స్ట్రాటజీ వర్క్ అయింది, మనకు వర్క్ అవ్వాలని లేదు. అండ్ దాట్స్ హౌ యూ కెన్ మేనేజ్. లిటరలీ నేను కూడా ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేద్దామంటేనే భయం వేస్తుంది. లిటరలీ ఎడిటోరియల్ అనాలిసిస్ కోసం ఓపెన్ చేస్తుంటే అది 50 క్వశ్చన్స్ ఎర్రర్ డిటెక్షన్ అని, 100 క్వశ్చన్స్ ఎర్రర్ డిటెక్షన్ అని, చాలా డిఫరెంట్ ఫ్యాకల్టీ నుంచి నేను సింప్లీ ఆ వీడియోస్ చూస్తూ ఉండిపోతుంటే నా టు డూ లిస్ట్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. దాట్స్ హౌ మనం మల్టిపుల్ రిసోర్సెస్ జంప్ అవుట్ అవుతూ ఉంటే సమ్హౌ మనం చేయాల్సిన వర్క్ చేయలేము. సో స్టాప్ going or stop preferring or picking, choosing multiple resources. Stick to 1 or 2 resources for each subject, not more than that. ఏ ఫ్యాకల్టీ నుంచి అయితే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో ఆ ఫ్యాకల్టీని మీరు బ్లైండ్గా ఫాలో అవ్వండి. 1 or 2 ఫ్యాకల్టీ ఫర్ వన్ టాప్ లైక్ సబ్జెక్ట్, ఓకే, నాట్ మోర్ దెన్ దాట్. సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ దట్ ఐ వాంట్ టు షేర్. అండ్ మాక్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. లిటరలీ నేను కొన్ని డేస్ ఒక 1 month మాక్ టెస్ట్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత నా స్కోర్ ఎంత లో అయిపోయిందంటే, సో దట్ మిస్టేక్ యూ షుడెంట్ రిపీట్. మాక్ టెస్ట్ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఇవ్వండి. సెక్షనల్ మార్క్స్ అయితే ఎవ్రీ డే ఇవ్వండి. ఏ టాపిక్ అయితే మీకు హార్డ్గా ఉందో ఆ టాపిక్ సెక్షనల్స్ అయితే ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు గివ్ అండ్ అనలైజ్ దెమ్ వెల్, ఓకే. అండ్ యా, మాక్ టెస్ట్లో కూడా మనం సింప్లీ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేస్తున్నాం. బట్ అక్కడ ఇంగ్లీష్లో అయితే ఎస్పెషలీ ఉంటాయి కదా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదవండి. లేదంటే నేను ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా క్వశ్చన్ చదివి పెట్టడం వల్ల నా క్వశ్చన్ ఆన్సర్ కరెక్టే, బట్ ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ రాంగ్ లైక్ మోస్ట్లీ ఎర్రర్ డిటెక్షన్లో అది ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా పెట్టేస్తున్నాను. వాడు కరెక్ట్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఎర్రర్లెస్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది తెలియకుండా ఏంటి డంబ్గా ఏంటి ఎర్రర్ డిటెక్షన్ కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉందే అదే ఫైండ్ అవుట్ చేసేయాలని చేస్తున్నాము, అలాగా రాంగ్ అయిపోతుంది. సో అది కూడా మీరు అవాయిడ్ చేయండి. సో యా, స్టార్ట్ ప్రిపేరింగ్ వెల్, ప్రాక్టీస్ వెల్, ఓకే. Consistency can lead you to achieve your success, okay. Have a great time. Bye.